హలో స్టూడెంట్స్, ఏపీ 10th క్లాస్ SA1 ఎగ్జామ్స్ 2025-26కి హిందీకి సంబంధించి ఫుల్ క్వశ్చన్ పేపర్తో పాటు ఫుల్ ఆన్సర్ కీ పేపర్ అనేది ఈ వీడియోలో పెడుతున్నాను. సో వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో 8 నిమిషాలు అయితే ఉంటుందండి, ఎందుకంటే ఫుల్ క్వశ్చన్ పేపరు ప్లస్ ఫుల్ అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి వీడియోని చివరిదాకా చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సో ఏంటంటే ఎలాంటి పేపర్ అప్డేట్స్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్లో మీకు ముందుగా పెట్టడం జరుగుతుంది. సో మీరు వెంటనే తెలుసుకోవచ్చు అనమాట. ఇక ఈ వీడియోకి అయితే 400 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నానంటే వెంటనే ఫినిష్ చేయండి. ఇక 9th క్లాసు 8th క్లాసు 7th క్లాస్ వాళ్ళకి కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆన్సర్స్ అనేవి పెడతానమాట. ఈ పేపర్ నుంచి మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. సో మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో అయితే ఉంచాను. ప్రతి ఒక్కరు వెంటనే వచ్చి జాయిన్ అయిపోండి, ఎందుకంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పక్కా క్వశ్చన్ పేపర్ అప్డేట్స్ వస్తే పెడతాను. ఆ క్వశ్చన్ పేపర్ అప్డేట్స్ అన్నీ కూడా ఎలా ఇస్తానంటే వీడియో లింక్స్ ఫార్మేట్లో అయితే ఇస్తానన్నమాట. ఆ లింక్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వాలి అంటే మాత్రం మీరు తప్పకుండా మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మన యాప్ లింక్ అయితే ఉంచానన్నమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ లింక్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి, సరిపోతుందన్నమాట. ఆ తర్వాత మీరు టెలిగ్రామ్లో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో మీకు ఎలాంటి పేపర్ అప్డేట్స్ వచ్చినా సరే నేను లింక్స్ ఫార్మాట్లో అయితే ఇస్తాను. సో మీకు కావాలంటే జాయిన్ అవ్వండి. సో మీ ఇష్టం అనమాట. సో మీకు క్వశ్చన్ పేపర్స్ కావాలంటే చూసుకోండి. సో ఇక మనం క్వశ్చన్ పేపర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వీడియోలోనే ఫుల్ ఆన్సర్ పేపర్ కూడా పెట్టానండి. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఉన్నాయి. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీకు తెలుస్తుంది. ఫస్ట్ అయితే క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పేపరు. మీకైతే తప్పకుండా మీరు దీన్ని అయితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరైతే బాగా ఫాలో అవ్వండి. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ పేపర్ మాత్రం. సో మనకి బాగ్ చే ఇక్కడ చూస్తున్నారు కదా, నిమ్మల్ లిఖిత్ ప్రశ్నకి ఉత్తర్ సూచనకి అనుసార్ లిఖి అనేసి ఇచ్చాడనమాట. 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. అన్నీ కూడా లాంగ్ ఆన్సర్, వెరీ లాంగ్ ఆన్సర్. మనకి 10 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడతోటి క్వశ్చన్ పేపర్ కంప్లీట్ అయిందండి. ఇక్కడతోటి మనకి ఈ ఆన్సర్ కీ పేపర్ అనేది స్టార్ట్ అవుతుంది. అన్ని క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో గుర్తుంచుకోండి, నేను తీసుకున్న సోర్స్ వచ్చేసరికి ChatGPT ఇంకా గూగుల్ జెమినీ AI అండి. సో ఈ రెండింటి నుంచి నేనైతే ఆన్సర్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ప్రాంప్ట్ ఇవ్వడం రాదు కాబట్టి నేనే ప్రాంప్ట్ ఇచ్చి నీట్గా మీకోసం అనేసి ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో ప్రతి ఒక్కరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఆన్సర్స్ అనేవి నీట్గా ఒక్కొక్కటి చూసుకుంటూ ఉండండి. మొత్తం కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి అవ్వదన్నమాట. సో ఎందుకంటే చాలా వరకు కూడా ఫొటోస్ అయితే వచ్చేస్తాయి, అందుకనేసి మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ప్రతి క్వశ్చన్ ఇప్పుడు చెప్పాను కదా, ఇందాక మీకు చూపించిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో క్వశ్చన్ పేపర్ని మీరు ఫస్ట్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. దగ్గరగా పెట్టుకొని ప్రతిదానికి ఆన్సర్స్ అనేవి ఈ వీడియోలో చూసుకోండి. సో మీకు చాలా వరకు కూడా ఈ పేపర్ నుంచి ఎంతవరకు వస్తాయనంటే మాత్రం 60 నుంచి 75% వరకు ఛాన్స్ ఉందండి. అది కూడా చెప్తున్నాను, గుర్తుంచుకోండి. బిట్స్ అంతేకాకుండా వెరీ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 8 మార్క్స్ ఇంకా 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం 99% మీకైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. సో మీకు పేపర్ అయితే యూస్ అవుతుందంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ ద్వారా వీడియోని షేర్ చేయండి. చెప్పాను కదా, చివరిదాకా మీరు చూస్తేనే మీరు ఆన్సర్ పేపర్ కూడా చూడగలరు, లేకపోతే చూడలేరనమాట. కాబట్టి క్వశ్చన్ పేపర్ చూసుకున్నారు, ఇందాక చూపించాను నీట్గా. సో అదేవిధంగా 8 మినిట్స్ కరెక్ట్గా మీరు కేటాయించినట్లయితే క్వశ్చన్ పేపర్ తర్వాత దాంతోపాటు మీరు ఆన్సర్స్ కూడా చూసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ మాత్రమే అండి. సో ఇది పక్కా 100% అయితే కాదు. సో కానీ మీకు ఏంటంటే ఎక్కడ కూడా 100% పక్కాగా ఉన్న పేపర్ అనేది ఇప్పటి వరకు కూడా రాలేదన్నమాట. సో మీకు ఏంటంటే మ్యాక్సిమం మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్స్ మాత్రమే మనకి ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి వీటినే మీరు యూటిలైజ్ చేసుకోండి, అంతేగాని లేనిపోని హోప్స్కు అయితే మీరైతే వెళ్ళొద్దు అనమాట. సో మ్యాక్సిమం మనం ఏవైతే ఇన్పుట్స్ ఇస్తామో మీకు అవన్నీ కూడా నీట్గా ఫాలో అవ్వండి. స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను, తప్పకుండా మీరు ప్రిపేర్ అయితే మీకు ఇలాంటి పేపర్స్ నుంచే వస్తాయండి. నిన్న మనం పెట్టిన తెలుగు పేపర్ నుంచి కూడా మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అవి కూడా లాంగ్ ఆన్సర్స్ వచ్చాయనేసి స్టూడెంట్స్ చెప్పారనమాట. తప్పకుండా మీకైతే ఈ పేపర్స్ యూస్ అవుతాయి. సో మీకు 100% పక్కా క్వశ్చన్ పేపర్స్ అనేసి వస్తాయి. బట్ ఏంటంటే అవి రావడానికి చాలా టైం అయితే పడుతుంది. సో అది కూడా మీకు ఎగ్జామ్ టైంకి వస్తాయా, ఎగ్జామ్ లోపే వస్తాయా
అనేది మనం అయితే గెస్ట్ చేయలేమన్నమాట. ఆ అప్డేట్స్ ఎప్పుడైనా రావచ్చు. అందుకని చెప్తున్నాను, ఎనీ టైం మీకు అప్డేట్ చేయడానికి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది. తప్పకుండా జాయిన్ అయిపోండి. మీకైతే తప్పకుండా అన్ని రకాల సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఎనీ టైం మీకు అప్డేట్ ఉంటే మాత్రం తప్పకుండా పెడతాను. సో ఒకవేళ అప్డేట్ లేకపోతే కొన్నిసార్లు మన చేతిలో ఏమీ ఉండదన్నమాట. సో అలాంటప్పుడు ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నానో ఈ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ ఇవే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మీరు చాలామంది ఏంటంటే చులకనగా తీసి పడేస్తూ ఉంటారనమాట కొన్ని పేపర్స్. కానీ వాటి నుంచే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ దిగుతాయి, 100% వస్తాయి అన్నమాట. కాబట్టి మీరు ఏముంది ఎంతసేపు మీరు మహా అయితే ప్రిపేర్ అయితే గట్టిగా కూర్చుంటే ఒక గంట కూడా పట్టదు నన్ను అడిగితే. సో కాబట్టి మీకు గంట కూర్చున్నట్లయితే మాత్రం ఈజీగా ఒక పేపర్ మొత్తం కూడా మీకు అర్థమైపోతుంది. ఒకవేళ ఆల్రెడీ మీరు చదివిన వాళ్ళు అయితే, లేదు మేము యావరేజ్ స్టూడెంట్స్, మేము అంతగా హిందీ మాకు సబ్జెక్ట్ అంతగా రాదు అని అంటే మాత్రం అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడవచ్చు. కానీ అలాంటి వాళ్ళకి కూడా ఈ పేపర్ అయితే యూస్ అవుతుందండి. కాబట్టి ఆన్సర్స్ అనేవి నోట్ చేసుకోండి. మీరు నోట్ డౌన్ చేసుకుంటారో లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకుంటారో అది మీ ఇష్టం. కానీ మ్యాక్సిమం ఈ పేపర్కి ఇంతకంటే యాక్యురేట్గా ఆన్సర్స్ అనేది ఇవ్వడు. కాబట్టి ఇంకా మీకేంటంటే ఇంతలా మీకు పెడుతున్నాను కాబట్టి తప్పకుండా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మన ఛానల్కి చాలా వరకు కూడా మీ సపోర్ట్ అవసరం. సో మీరేంటంటే ఒక 400 లైక్స్ వరకు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి. వాట్సాప్ ద్వారా షేర్ చేసి మన ఛానల్కి రీచ్ అయితే పెంచండి గైస్. తప్పకుండా మీకైతే ఫ్యూచర్లో కూడా మనకేంటంటే ఇప్పుడు SA1 జరుగుతుంది, ఇంకా SA2 ఉంటుంది మీకు. ఆ తర్వాత ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఈ 10th క్లాస్ స్టూడెంట్స్కి. ఆ తర్వాత మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ మధ్యలో FA3 ఎగ్జామ్స్, FA4 ఎగ్జామ్స్ అనేవి మీకు పెడితే పెట్టవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే మీరు 10th క్లాస్ కదా, అందుకనేసి మీకు చాలా వరకు కూడా ప్రయారిటీ అనేది పబ్లిక్ ఎగ్జామ్స్కే చూస్తారు. సో ఆన్సర్ చూపిస్తున్నాను కదా, ప్రతిదీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత చూడండి ఇక్కడ లెటర్ అనేది మనకి అడిగారనమాట. లెటర్ కూడా నేనైతే నీట్గా ఒకటి చేసి పెట్టానండి, మీకు చూస్తున్నారు కదా. సో మీకు అర్థం కావడం కోసమే నేనైతే స్లోగా మీకైతే స్క్రోల్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలి. అందరూ కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి, లేదా మీరు ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకున్నా పర్లేదనమాట. సో తర్వాత మీకు ఇంకా చూసుకోండి 10 మార్క్స్ అనమాట. నేను ఆన్సర్స్ అనేవి కొంచెం షార్ట్ ఫామ్లో అయితే ఇచ్చానండి. ఏంటంటే మెయిన్ పాయింట్స్, సో ఏంటంటే ఆన్సర్లో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే కనబడే విధంగా ఇచ్చాను. మీరేం చేస్తారంటే రాసుకునే టైంలో కొంచెం ఎలాబరేట్ చేసి రాసుకోండి. సో నేను ఏంటంటే ఇలా ఇవ్వడానికి కూడా కొంచెం కారణం ఉంది. నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని మీకైతే ఆన్సర్స్ అనేవి ఇచ్చానమాట. కాబట్టి మీరు దాన్ని కొంచెం అడ్వాంటేజ్గా తీసుకొని ఓన్గా ఏంటంటే ఇప్పుడు 10 మార్క్స్ అనుకోండి, ఒక 2 పేపర్స్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. హిందీ కాబట్టి లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఎప్పుడైనా సరే మీకు థియరీ ఎక్కువ రాస్తేనే మార్కులు వేస్తారు. సో మీరు ఎంత తోపుగా రాసినా, ఎంత నెంబర్ 1గా కొంచెం షార్ట్గా రాస్తామంటే కుదరదనమాట. కొంచెం లాంగ్గానే రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యాసరూప ప్రశ్న అని దాని మీనింగ్లోనే ఉందన్నమాట. మనకేంటంటే పెద్ద ఆన్సర్లు రాయాలనేసి. కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి. ఇక నేనేంటంటే మెయిన్ పాయింట్గా ఇచ్చాను కాబట్టి మీరైతే నీట్గా వీటిని ఎలాబరేట్ చేసి రాసుకోండి. టోటల్గా పేపర్ అయితే ఇది విత్ ఫుల్ ఆన్సర్స్ కూడా పెట్టేశాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.